బన్సాల్ ఐఐటి విజయవాడలో మనం కోచింగ్ జాయిన్ అవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ విజయవాడలో అసలు బన్సాల్కి సంబంధించి ఇంటర్ విత్ కాలేజీ ఎవరు డీల్ చేస్తున్నారో మీకు తెలుసా? ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఢిల్లీ సంస్థలు అంటే ఈ బన్సాల్ కానీ లేకపోతే ఫిడ్జీ కానీ అలెన్ కానీ లేకపోతే ఇలా ఆకాష్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఢిల్లీకి సంబంధించిన సంస్థలు ఏదైతే ఉన్నాయో మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి దగ్గర సెంటర్ ఓపెన్ చేసి ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళే టేక్ కేర్ చేస్తే డెఫినెట్లీ మనం ఎంతో కొంత మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కాకుండా కంప్లీట్లీ ఫ్రాంచైజ్ ఇస్తారు, లేకపోతే థర్డ్ పార్టీకి ఇస్తారు, హాస్టల్ ఒకటి చూసుకుంటాడు, తర్వాత కాలేజ్ ఒకటి చూసుకుంటారు, కేవలం మెటీరియల్ లేకపోతే ఈ జేఈ కోచింగ్ సంబంధించి. మీరు కావాలంటే గమనించండి, బన్సాల్ విజయవాడకు సంబంధించి మీరు గవర్నమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా బన్సాల్ ఒక దగ్గర ఉంటుంది, ఇంటర్ స్టూడెంట్స్ ఒక దగ్గర ఉంటారు. డెఫినెట్లీ రెండు కలిసి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఒక ఫార్వర్డింగ్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే, సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీనికి సంబంధించి దే విల్ నాట్ టేక్ కేర్ అబౌట్ ఇంటరు హాస్టలు అంటే ఒక సూపర్విజన్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది బన్సాల్ అనే వ్యక్తి ఫస్ట్ మనకి కోటాలో ఒక పెద్ద మార్కెట్ క్రియేట్ అవ్వడానికి చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, అండ్ తర్వాత మనం చూసుకుంటే అసలు రాజస్థాన్ కోటా హబ్ అవ్వడానికి కారణం కూడా బన్సాల్ సారే. తర్వాత అలెన్ వచ్చింది, ఫిడ్జీ వచ్చింది, వీళ్ళు ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతూ అంత ఫ్రాంచైజీలు ఇచ్చుకుంటూ అంత బాగా గ్రో అయ్యారు. సో తర్వాత మనం ఫిడ్జీకి ఏం జరిగింది ఏందనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఓన్ కాలేజ్ ఉండదు, ఓన్ హాస్టల్ ఉండదు, ఫ్రాంచైజ్ ఆర్ పార్ట్నర్షిప్ మోడల్లో నడుస్తుంది. సో దే ఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ మొత్తం ఎంటైర్ ఇంటర్ విత్ నీట్ కానీ ఇంటర్ విత్ జేఈ కానీ వీళ్ళు ఆన్సరబుల్ కాదు. సో డెఫినెట్లీ మీరు ఒకసారి నిజమా కాదనేది మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో ఈ ఢిల్లీ సంస్థలు కొన్ని సంస్థలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఇలాంటి ఫ్రాంచైజీలు ఇచ్చేసేసి దాన్ని అంటే ఇక్కడ ఎంత క్వాలిటీ ఉంటుంది, ఏ విధంగా మనం దీన్ని కన్సాలిడేట్ చేయాలి. సో డెఫినెట్లీ ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. ఢిల్లీ నుంచి వచ్చింది, రాజస్థాన్ కోటా నుంచి వచ్చింది, ఇది తోపు ఇన్స్టిట్యూట్, బ్లైండ్కి వెళ్ళి జాయిన్ అవ్వడం కరెక్ట్ కాదు. బ్రాంచ్కి వెళ్ళండి, అక్కడ ఎవరు డీల్ చేస్తున్నారు, ఇంటర్ సంబంధించి ఎవరు డీల్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ ఎవరు, ఇంటర్ ఫ్యాకల్టీ ఎలా ఉంది, మార్నింగ్ స్టడీ అవర్స్ ఎలా జరుగుతున్నాయి, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, మీరు ఏ బ్రాంచ్కి వెళ్తున్నారో ఆ బ్రాంచ్కి వెళ్ళండి, రియాలిటీ తెలుసుకోండి. అంతేగాని రియాలిటీ తెలుసుకోకుండా ఢిల్లీ నుంచి వచ్చింది కాబట్టి ఆడపేరు ఉంటే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, ఢిల్లీలో వెళ్ళి జాయిన్ అవ్వండి, లేకపోతే రాజస్థాన్ వెళ్ళి జాయిన్ అవ్వండి, కోటా వెళ్ళి జాయిన్ అవ్వండి. అంతేగాని అక్కడ బ్రాండ్ ఇక్కడే ఉంది అని చెప్పి మాత్రం మీరు తప్పుడు అడుగు వేయొద్దు, మీ పిల్లల భవిష్యత్తు అనేది పాడు చేసుకోవద్దు. 100% చెప్తా ఉన్నా స్ట్రైట్ అవే. ఇది ఫ్రాంచైజ్ మోడలా కాదా, ఎవరు ఇంటర్వెట్ డీల్ చేస్తారు, జేఈ ఎవరు డీల్ చేస్తారు, అండ్ ఈ కంబైండ్ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు, హాస్టల్ ఎలా ఉంటుంది, అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవరు సూపర్విజన్లో ఉంటారు, ఎలాంటి ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే ఇది ఒకసారి మీరు ఆలోచించండి. బన్సాల్ విజయవాడ గురించి కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, దానికి సంబంధించి నేను మీకు అప్డేట్ ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.